రైట్. సార్ మళ్ళీ మీరు మాకు దొరకరు. ఒక 5 మినిట్స్. యాహ్! అదే సార్ ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది? కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే డైరెక్టర్లు కానీ మిగతా వాళ్ళకి మీరు చెప్పేదేంటి? అంటే నేను చెప్పేదేంటంటే ఏది చేసి చేయొద్దు. హ్మ్. నాకిది కావాలి, ఇది కావాలి, ఇది కొట్టాలి, ఇది చేయాలని చేసి మాత్రం చేయొద్దు. ఓకే. ఒక ఫ్లోలో వెళ్ళిపోమంట. హ్మ్. కానీ ప్రయత్నాన్ని ఆపొద్దు. హ్మ్. ఇంకా ఇంకా బెటరు లాస్ట్ టైమ్ చేసినది మళ్ళీ ఇప్పుడు చేయొద్దు. ఓకే. ఇప్పుడు ఏం చేయగలుగుతాం అనేది మాత్రం ఆలోచిస్తూ ముందుకెళ్తుంటే డెఫినిట్‌గా గ్రోత్ ఉంటదంటాను. హ్మ్. ఇదే నేను చెప్పేది మెయిన్. ఓకే. హ్మ్. అదే మీ లైఫ్ జర్నీలో చాలా కష్టాలు చూసారు. హ్మ్. అంటే జేఎన్‌టీయూ నుంచి నిజాంపేట వరకు నడుచుకొని వెళ్ళటం ఇవన్నీ. అవును. ఇవన్నీ కదలాడుతుంటాయా? ఇవన్నీ చూసి మళ్ళీ ఈ కష్టాన్ని అంటే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు లభిస్తున్నప్పుడు ఈ రెండిటిని మ్యాచ్ చేసుకుంటున్నప్పుడు లైఫ్‌లో అంటే అప్పుడు, అప్పుడు నేను కష్టపడ్డానని ఏం ఫీల్ అవ్వను. ఓకే. ఇప్పుడు కష్టపడ్డానని ఏమి ఇదవ్వను. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ అవును. మెంటల్ కష్టం ఇప్పుడుంటది. యెస్ సార్. అప్పుడు ఏముంది? అప్పుడు కష్టం అంటే నడకే ఫిజికల్ కష్టం. అవును. అంటే మన దగ్గర కానీ ఇప్పుడు డబ్బులున్న అన్నీ ఉన్నాయి గానీ మెంటల్ పీస్ లేదు. మెంటల్ పీస్ అంటే మెంటల్ కష్టం ఉంటది. హ్మ్. కాకపోతే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఇంత పెద్ద బాధ్యత అనేది ఉంటది కాబట్టి ఆ భయం ఉంటదంతే. ఓకే. ఇంకా వేరేదేం కాదు. అంటే మీరు ఆ థియరీ కూడా చెప్పారు. కారు ఒక మంచి ఇల్లుంటే కాదని ఒక ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు ఒక థియరీ. అవును. హ్మ్. అంటే ఇంటి సైజు ఇవి పెరుగుతూ ఉంటాయి గానీ, మన ఇది ఎళ్ళదని ఓకే. చెప్పానంతే. హ్మ్. మెయిన్ ఒకటేనండి. ఆహ్, పని చేస్తూ ఎళ్ళిపోవాలి. పని, పని, పని అంతే. ఓకే. ఓకే. ఇంక అంతకు మించి వేరేదేం లేదు. రైట్. సార్ ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో చూసాం. అంటే 'నిధి అగర్వాల్' ఒక లూలు మాల్‌కి వెళ్ళటము, అది ఇష్యూ అవ్వటం. 'శివాజీ' గారు ఒక వేదికపై మాట్లాడటం. ఇవన్నీ ఇట్ బికేమ్ ఏ ఇష్యూ అయిపోయాయి. దీనిపై మీరేమంటారు సార్? అహా! లూలు మాల్ అంటే ఏదైనా సరే సార్ ఇప్పుడు ఎవ్వరు కావాలని చేయరు. హ్మ్. అక్కడున్న క్రౌడు అంటే తను తీసుకున్న లైట్ విధానం ఇప్పుడు ఎవడో హ్మ్. వచ్చి పడిపోతుంటారు అట్లా. అవును. ఎవరు కావాలని చేయరు. హ్మ్. అట్లా అంటే ఆ ప్లేస్‌లో నేను నడిచాను కదా! నా అవును. మీద కూడా జనం అంటే క్రౌడ్ ఎళ్తున్నప్పుడు వీళ్ళకి దగ్గరగున్నవాళ్ళు పడిపోతుంటారు. అన్‌బేరబుల్. అన్‌బేరబుల్. అంతేగాని కాతే అక్కడ సెక్యూరిటీ హ్మ్. ఈ జనాలు కూడా ఆపలేకపోయారు. అవును. అంతేగాని ఎవరిది మిస్టేక్ కాదు. అవును. అట్లా కొంచెం ఆ డిస్కంఫర్ట్ అయింది. నెక్స్ట్ 'శివాజీ' గారు గాని, వీళ్ళు గాని ఎవరి ఒపీనియన్ ఆళ్ళు చెప్తారు. అది అవును. నీకు నచ్చితే తీసుకో లేకపోతే లేదు. అవును. మంచి విషయం ఆహ్, కొంచెం హార్ష్‌గా చెప్తే అవును. అవతలోళ్ళు ఇబ్బంది పడతారు. మంచి అవును. విషయం మంచిగా చెప్తే నీకు నచ్చితే తీసుకుంటారు లేకపోతే లేదు. అంతే. హ్మ్. అది హ్మ్. దాని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవును. ఎవ్వరు ఇక్కడ నేను ఈ తప్పు చేయాలని మాత్రం పబ్లిక్‌గా ఎవరు రారు. హ్మ్. ఆ చేసే విధానంలో అవతలోళ్ళని నొప్పించకుండా జరిగితే ఆ ఓకే. మంచనేది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతది. ఓకే. అంతే.